హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో ఏపీలో కూటమి సర్కారు ఏర్పాటై దాదాపుగా 1 ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇచ్చిన హామీలు లేకపోతే వాటి అమలు తీరు పక్కన పెడితే అసలు అప్పట్లో జగన్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అనే ఒక ఇది నడుస్తుంది. సో జగన్ మొత్తాన్ని రోడ్డును పడేస్తే ఇప్పుడు కూటమి సర్కార్ రోడ్డును పడేయడానికి దగ్గరలో ఉందంటున్నారు లలిత్ కుమార్ గారు. సో మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటి అసలు అంటే వైసీపీ గవర్నమెంట్కి కూటమి సర్కార్కి పోల్చితే ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనోజ్, గత వైసీపీ పాలనలో ఏదైతే అరాచకం జరిగిందనేసి గత 5 ఏళ్లుగా జనసేన కానీ టీడీపీ కానీ చెప్పుకుంటూ వచ్చిందో దానికి తగినట్లుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్కువ మార్పు ఏం కనపట్టంలా. వాళ్ళొక మెథడు చూపించిపోయారు. ఇప్పటికీ దాన్ని కొంతమంది టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఫాలో అవుతున్నారు. అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియదో, లేదా తెలిసినా తెలియనట్లుంటున్నారో తెలియదు, కానీ రాష్ట్రంలో ఈ టీడీపీ అండ్ జనసేన బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో చాలామంది వరకు వైసీపీతో అంటకాగుతూ గత ప్రభుత్వంలో ఏదైతే ఎమ్మెల్యేలు దందాలు చేశారో, సెటిల్మెంట్లో పాల్పడ్డారో, ప్రైవేట్ ఆస్తుల మీదకి రౌడీలను పంపిస్తూ దాన్ని ఎట్లా సెటిల్మెంట్ చేస్తున్నారో ఇప్పటికీ అదే పద్ధతి నడుస్తుంది. రీసెంట్గా రాజేంద్ర అనేసి, గోరా రాజేంద్ర అనేసి ఆస్ట్రేలియా నుంచి ఒక ఎన్ఆర్ఐ, సిడ్నీలో ఉంటాడు ఆయన. వాళ్ళది తిరుపతి, వాళ్ళది తిరుచానూరు దగ్గర, అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ వస్తుంది. నమస్కారం, నా పేరు గోరా రాజేంద్ర ప్రసాద్. నేను ఒక నాన్ రెసిడెంట్ ఇండియన్ని. నేను ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలో నివసిస్తుంటాను. మాది తిరుపతి. మాకు కొంత భూమి తిరుచానూరులో ఉన్నది. ఆ భూమిని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి రాజా. సరే, ఈ సమస్యని మేము తిరుచానూరు పోలీసుల వారి దృష్టికి తీసుకెళ్లాము. ఎఫ్ఐఆర్ నమోదు చేయండి సార్ అని రిక్వెస్ట్ చేశారు మా ఫాదరు. ఆయన ఒక రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఆయన పర్సనల్గా మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, సార్ ఇలా బెదిరిస్తున్నారు, మా ప్రాణాలకు హాని ఉంది, దయచేసి మీరు చర్యలు తీసుకోండి అంటే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఎస్పీ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. ఎస్పీ గారు చెప్పారు చేయమని. అలా 4 సార్లు జరిగింది, కానీ ఎఫ్ఐఆర్ నమోదే చేయలేదు. మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని రూములు, సీసీటీవీలు అన్నీ పెడితే ఒకరోజు రాత్రిపూట వచ్చి మొత్తం అన్నీ కూలగొట్టేశారు. దానికి సంబంధించిన వీడియో క్యాప్చర్ అయింది, అది కూడా ఇచ్చాము. అయినా కూడా ఎటువంటి చర్యలు లేవు. లేకపోగా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయమని మల్టిపుల్ టైమ్స్ మా నాన్న 75 సంవత్సరాల సీనియర్ సిటిజన్ స్టేషన్ చుట్టూ రోజుల తరబడి తిరిగినా జరగలేదు. సరే, ఇలా కాదని చెప్పి నేను టీడీపీ ఎన్ఆర్ఐ విభాగము, టీడీపీ తెలుగుదేశం ప్రెసిడెంట్, జనసేన ప్రెసిడెంట్ వీళ్ళందరినీ కలిసి వాళ్ళ ద్వారా ప్రెజర్ పెట్టించి ఏపీ ఎన్ఆర్టీ సీఎం గ్రీవియన్స్ సెల్ నుంచి మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేయిస్తే ప్రెషర్ తట్టుకోలేక సరే అని చెప్పి సింపుల్ ఎఫ్ఐఆర్ పెట్టారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టకుండా క్రిమినల్ ఇంటిమిడేషను, థెఫ్ట్ జరిగింది, ఆ ఐపీసీ సెక్షన్స్ ఏవి పెట్టకుండా స్లాప్ ఆన్ ది వ్రిస్ట్ లాగా చాలా సింపుల్ కేసెస్తో ముగించేశారు. ఎక్కడైనా సరే ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత కనీసం ఇది ఉంటుంది అనుకుంటే, వాడు వెరీ నెక్స్ట్ డే కానిస్టేబుల్ని తీసుకొచ్చి మా నాన్నని మిమ్మల్ని చంపేస్తాం, కాళ్ళు చేతులు ఎరగొడతాను ఓపెన్గా వార్నింగ్లు ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉన్నాయి. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్ కంటే దారుణంగా 20 మందిని 30 మందిని వేసుకొచ్చి రోడ్ల మీద దౌర్జన్యాలు చేయడం, ఎన్ఆర్ఐస్ ఎక్స్క్లూజివ్గా బయట దేశంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయలేరు, బయట దేశాల నుంచి వాళ్ళు వచ్చి పోరాటం చేయలేరని తెలుసుకొని ఇలాంటివన్నీ టార్గెట్ చేస్తూ ఎక్స్టార్షన్, ₹1 ఇస్తావా, 2 కోట్లు ఇస్తావా, సెటిల్ చేసుకుందాము అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా మెసేజ్లు పెట్టడము, ఇట్లాంటివి చేస్తున్నారు. వాళ్ళది 120 అంకణాలు ఉంటే, వాళ్ళది కోర్టులో ఏదో ఒక ఇష్యూ ఉంటే జడ్జిమెంట్ వీళ్ళకి వచ్చేసింది. ఏదో పనులు స్టార్ట్ చేసుకుందాం అనుకున్నారు. ఆ లోపల ఒక రౌడీ ఎంటర్ అయ్యాడు. అతని మీద కేసు పెట్టమంటే కనుక కేసు పెట్టేదానికి పోలీసు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. చివరికి ఆయన ప్రయత్నాలు చేసేసి
ఏదో ఒక రకంగా కేసు పెట్టమంటే ఏదో అతని మీద చిన్న కేసు పెట్టాడు. అయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఆ సైట్ దగ్గర గొడవ చేస్తాడు. అంటే వాళ్ళకి అంత ధైర్యం ఎందుకు వస్తుందంటే వెనకాల పోలీసులు ఉన్నారా, లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారా, ఈ వెనుక తతంగం ఏం నడుస్తుంది అనేది నియోజకవర్గాల మీద లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక కన్నేసి ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలి. చాలా వరకు నియోజకవర్గాలు ఎలా జరుగుతుందంటే మనీష్, వీళ్ళు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేస్ ఫస్ట్ ఈజీగా డబ్బులు వచ్చేది రియల్ ఎస్టేట్ మీదే వస్తాయి. వీళ్ళు ఐడెంటిఫై చేసేది ఏంటంటే ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి, కోర్టుల్లో ఉన్న వివాదాల్లో ఉన్న స్థలాలు ఎక్కడున్నాయి, ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయి, ఇవి ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యే అయినా కాబట్టి తహసీల్దార్లు ఇంకా అంతే ఎవ్రీథింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు అంతా వీళ్ళ అండర్లోనే ఉంటారు, పోలీసులు వీళ్ళ అండర్లోనే ఉంటారు. ఎక్కడ ఏది మార్చాలన్నా, ఆన్లైన్లో ఏం మార్చాలన్నా, రికార్డ్స్లో ఏం మార్చాలన్నా అన్ని వీళ్ళ చేతుల్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళే బ్యాక్ ఎండ్లో ఉండి కొంతమంది, అందరూ అని చెప్పడంలా కొంతమంది ఎమ్మెల్యేలు, ఏది అత్యధిక మంది, అత్యధిక శాతం ఎమ్మెల్యేలంతా ఇదే పని. ఈ ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ పేదలు అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఈ బిట్టు ఉంది, ఈ బిట్టు వాళ్ళు ముసలి వాళ్ళు, వాళ్ళకి బిడ్డలు లేరు, లేదా ఈ బిట్టు వాళ్ళు ఫారెన్లో ఉంటారు, ఇక్కడ లేరు, ఇదో ఈ బిట్టు కోర్టు ఇష్యూలో ఉంది, ఫలానా వాళ్ళది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ లీడర్కి ఇస్తారు. ఆ లీడరు తన టీంకి ఇస్తారు. ఆ టీం ఇదంతా ఆపరేట్ చేస్తుంటుంది. ఆ టీం పోయి రౌడీలను తీసుకెళ్ళి గొడవలు సృష్టించి అక్కడ అలజడి సృష్టించిన తర్వాత మామూలుగా మనం ఎగిరితే పోలీస్ స్టేషన్ కాల్ చేస్తాం. పోలీసు వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం చేస్తారు, ఏం చేయలేము. లాస్ట్కు దాన్ని ఎట్లాగా చేయాలని చెప్పేసి ఆ ఏరియా పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్తుంది కేసు. అప్పుడు ఎంతో కొంత ఇచ్చి మీరు సెటిల్ చేసుకోండి అనేసి 1-2 కోట్లు తీసుకొని సెటిల్ చేస్తారు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్. దీంట్లో కొత్తగా గతంలో మనకు ఎమ్మెల్యేలు భార్యలు ఎప్పుడు ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమొచ్చిందంటే ఈ ఎమ్మెల్యేల భార్యలు కూడా ఈ టీములను కొంతమంది నడుపుతున్నారు. ఆపరేషన్ అంతా వాళ్లే, సెటిల్మెంట్స్ డబ్బులు తీసుకునేదంతా వాళ్లే. ఎమ్మెల్యేలు ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇక మనం మీడియాలో చూసేటి అంతా మాయ. నీతి వాక్యాలు, నీతి టైటిల్స్, రిబ్బన్ కటింగులు, ఏమి సూక్తులు, ఇవన్నీ కూడా అదొక మాయ. బ్యాక్ ఎండ్లో చేసేదంతా సాయంత్రానికి అయితేనే, నెల అయితేనే ఏ డిపార్ట్మెంట్కి ఎంత కలెక్షన్ రావాలి, ఏ సెటిల్మెంట్లు మనం కంప్లీట్ చేయాలి, ఇంకా గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, అవన్నీ డికేటీ పట్టాలు ఎవరి పేరు మీద మనం బినామీల పేరుతో రాయించాలి. ఈ పనుల్లోనే నిమగ్నమై ఉంటారు. మనం వీళ్ళు అనుకున్నారంటే వైసీపీ పాలన ఏదో అరాచకంగా ఉంది, వాళ్ళు రోడ్ల మీద పడ్డారు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు రోడ్ల మీద పడకుండా చాలా పద్ధతిగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు చేసే ఈ వ్యవహారాలన్నీ మామూలుగా తెలుగుదేశం అనుకూల మీడియాలో రావు. ఒకవేళ ఆ మీడియాకు దృష్టికి వచ్చినా పలానా టీడీపీ ఎమ్మెల్యే, పలానా జనసేన ఎమ్మెల్యే, పలానా బీజేపీ ఎమ్మెల్యే, ఒక కూటమి ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నాడంటే అవి రావు. ఇంకొకటి కులాల పరంగా చూసినా కూడా కొన్ని రావు వార్తలు. అవి ఎవరు పబ్లిష్ చేయాలి? సాక్షి పేపర్లో పబ్లిష్ చేయాలి. సాక్షి పేపర్లో ఆ క్రెడిబిలిటీ ఉంచాడా జగన్మోహన్ రెడ్డి? ఆ క్రెడిబిలిటీ కూడా లేకుండా చేశాడు. ఆ సాక్షి పేపర్ని ఎవరు చదవరు. ఒకవేళ అది పబ్లిష్ చేసి చదివినా అది నిజము అని నమ్మరు. అది నిజమని ఎవరు నమ్ముతారంటే ఆ సాక్షి పేపర్ ఎవరైతే తీసుకున్న వైసీపీ కరుడు గట్టిన కార్యకర్త ఉంటారో వాళ్ళు మాత్రమే చదివి ఇదే నిజమని వాళ్ళు అనుకుంటారు. కానీ మిగతా ప్రజలు దాన్ని విశ్వసించరు. న్యూట్రల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విశ్వసించరు. ఆ క్రెడిబిలిటీ సాక్షికి జగన్మోహన్ రెడ్డి ఉంచుకోవాలా. అట్లా అయిపోయింది. దాంతో ఏమవుతుందంటే ఈ వార్తలన్నీ కూడా బయటికి రావు. ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చినా కూడా దాని పరిధి కొంతే. ఇప్పుడు ఆ సమస్య ఏదన్నా ఒక హోమ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళాలంటే ఏంటి, కనీసము ఇట్లాంటి ఇష్యూస్ హోమ్ మినిస్టర్కు, నారా లోకేష్కు, చంద్రబాబు నాయుడు గారికి ట్విట్టర్ ద్వారా
ట్యాగులు చేస్తున్నా కూడా రిప్లై రావటంలా. ఇదే ఎమ్మెల్యేలు మొన్న ఎలక్షన్స్కి డబ్బుల కోసం ఎన్ఆర్ఐల దగ్గరికి వెళ్ళారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంకో చోట్ల కొన్ని దేశాలకు పోయేసి అక్కడ 2-3 రోజులు స్టే చేసి పోటీ చేస్తున్నాం, ఆర్థిక సాయం చేయండి అంటే కనుక తలా ఇంత ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి ఎన్ఆర్ఐల ప్రాపర్టీస్కే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేకుండా పోయింది. ఈ ఎమ్మెల్యే అభ్యర్థులకే డబ్బు సాయం చేసిన ఎన్ఆర్ఐలకే వాళ్ళ ఆస్తిపాస్తులకే కబ్జాలకు గురవుతుంటే, రౌడీలు వస్తుంటే వాళ్ళు ఎవరికని చెప్పుకోవాలా? అప్పుడు చెప్పుకుందామంటే ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళకి చెప్పుకుందామంటే ఎవరు వినేవాడు ఎవడు? అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో అరాచకాలు చేశాడు, ఇప్పుడు అరాచకాలు బయట కనపడడం లేదు, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్, మసిబూసి మారేడుగా చెప్తున్నారు అనుకోవచ్చు. అంతే, సేమ్ టు సేమ్. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక స్టేట్మెంట్ ఏంటి, మిమ్మల్ని ఎవరైనా ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారా, మిమ్మల్ని ఎవరైనా మీ ఆస్తుల దగ్గరికి వచ్చి మిమ్మల్ని బెదిరింపులకు గురి చేసి మిమ్మల్ని పోలీసులు ఎవరైనా బెదిరిస్తున్నారా, రౌడీలు వచ్చి బెదిరిస్తున్నారా, ఆ సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పి ఒక ఫోన్ నంబరో, ఒక వాట్సాప్ నంబరో ఒకటి ఇవ్వండి. అటువంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళంతా మీ దగ్గరకు వస్తారు, మీరు పరిష్కరించండి ఇమ్మీడియట్గా. అన్ని రియల్ ఎస్టేట్ దందాలు జరుగుతున్నాయి, వైసీపీ వాళ్ళతో కలిసి దందా చేస్తున్నారండి. ఇంకో విచిత్రం, మొన్నటి వరకు వైసీపీ వాళ్ళని తిట్టినారు కదా వెళ్ళే, ఇప్పుడు వీళ్ళ బిజినెస్ల్లో పార్ట్నర్లు ఎవరు? వైసీపీ వాళ్ళే. వీళ్ళు కలిసిపోయారు, వైసీపీ కార్యకర్తలు, టీడీపీ అందరు కలిసిపోయారు. ఇప్పుడు కలిసిపోయేసి మొత్తం మళ్ళీ సేమ్ దందా. ఇక్కడ మార్పు ఏమి కనపడలే. మనం ఊరికే క్రమశిక్షణ, అభివృద్ధి, P4 ఈ మాటలు చెప్పుకుంటున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఏం జరుగుతుందో ఒకసారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి చంద్రబాబు గారు. ఒక్కసారి నారా లోకేష్ గారు మీ చిత్తూరు జిల్లాలో ఏం జరుగుతుందో, మీ చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ఒకసారి డేటా తెప్పించుకోండి. ఇదే విధంగా కొనసాగితే ఇదే ప్రజలు మళ్ళీ మీకు వ్యతిరేకంగా మారిన ఆశ్చర్యపరచండి. అంటే మనకు సంవత్సరం కాకముందే ఇవన్నీ బయటకు వస్తున్నాయి, అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కానీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు, లేదా తెలిసినా నటిస్తున్నారో తెలియదు. కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగితే దందా, ఎమ్మెల్యేల అరాచకాలు ఇదే విధంగా కొనసాగితే రేపు జగన్మోహన్ రెడ్డికి పట్టిన పరిస్థితి ఏదైతే చూసామో అదే పరిస్థితి రేపు టీడీపీకి, జనసేనకు కూడా వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. మనం అనుకున్నావా మనోజ్, 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వస్తాయనుకున్నామా? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదా? వచ్చాయా? ఇదే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియదు. పవన్ కళ్యాణ్కి 21 వస్తాయనుకున్నామా? అనుకోలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అటువంటిది ఇదే 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి రేపు మళ్ళీ 151 రావని నమ్మకం ఏంటి? అంతే కదా. జగన్మోహన్ రెడ్డి ఈ అరాచకాలు చేశాడనే కదా మీరు చేసింది, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునింది. మీరు కూడా అటువంటి అరాచకాలు చేస్తే ఇంక ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు? ఈ రాష్ట్రంలో ఉండాలనా, ఈ దేశంలో ఉండాలనా అనే పరిస్థితి, ఈ దేశంలో రాష్ట్రంలో బతకాలంటే కష్టంగా ఉందనే ఆలోచన ప్రజల్లో కనుక వస్తే మాత్రం ప్రజల్లో చాలా వరకు దేశ రాష్ట్రాలైనా వదిలిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పరిస్థితి రానీయకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, హోమ్ మినిస్టరు నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు స్టేట్లో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏం దందాలు చేస్తున్నారు, తెర వెనక ఉండి ఏ టీములను వీళ్ళు రన్ చేస్తున్నారు, ఎవరెవరి దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్నారు,
ఎవరి మీదికి అధికారులను ఉసిగొలుపుతున్నారు, ఉసిగొలిపి సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ మీద కూడా స్పెషల్ టీములను ఏర్పాటు చేయండి మీరు. లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓకే, అది మనోజ్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్స్ అన్న. సో ఇది లలిత్ కుమార్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.